ఆనియన్ ఎగ్ చేసుకుందామండి. ఇందుకు కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, కొత్తిమీర, 4 ఎగ్స్, వెల్లుల్లిపాయలు, దీన్ని కొద్దిగా దంచుకోవాలి. తర్వాత పసుపు, మిరియాల పొడి, సాల్ట్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని అందులో ఉల్లిగడ్డలు, తర్వాత కొత్తిమీర, ఎల్లిపాయ ముద్ద, పసుపు, మిరియాల పౌడర్, సాల్ట్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని కలుపుకుందాము బాగా. ఇలా కలుపుకోవాలి, ఇంకా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ వేసుకుందామండి, ఆమ్లెట్ లాగా. ఇప్పుడు బాలెం పెట్టుకోవాలి. అందులో ఆయిల్ పోసుకొని బాగా కాగిన తర్వాత ఆనియన్ ఆమ్లెట్ వేసుకుందాము. చూడండి, ఇలా వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి రెండు మనకి ఎక్కువ కారం తినాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. చాలా బాగుందండి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. ఎల్లిపాయలు వేయడం వల్ల అదొక స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో మిరియాల పొడి కూడా వేసుకోవాలి, దానివల్ల కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఆనియన్ ఆమ్లెట్ రెడీ.